ఈ మధ్య కాలంలో చాలామంది దగ్గర ఒక కొదువుగా ఉన్నది ఏంటో తెలుసా? మనసుకు నెమ్మది, సమాధానం లేకపోవడం, శాంతి లేకపోవడం, కృంగుదలలు, అనేకమైన విచారాలు వారి హృదయం నిండా నిండి కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు కూడా ఏదో ఒక రకమైన అశాంతి, సమాధానము లేక కృంగిపోతూ నలిగిపోతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడెదవు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యందు తన మనస్సు నుంచుకొని దేవుని సన్నిధిని ఆధారం చేసుకుంటారో దేవుడు వానికి పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడట. చూడండి, కొంచెం కాదు, ఏదో ఆ టైంకి ఆ సమస్య తీరిపోవాలని దాని నుండి విడుదల కాదు, టోటల్గా ఆ సమస్య నీ జీవితంలో ఉండకుండా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నీ హృదయానికి పూర్ణ శాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాకపోతే నీవు చేయాల్సింది, నీవు దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు అన్ని అద్భుత కార్యాలు చూడగలిగారంటే వారు జీవితాన్ని దేవునికి సమర్పించారు, దేవుని మీదే ఆధారపడ్డారు, దేవుని సన్నిధిని ఆధారం చేసుకుని జీవించారు. ఈరోజు నీ మనసుకు నెమ్మది, సమాధానం, పూర్ణ శాంతి కావాలనుందా? అయితే ఇప్పుడే దేవుణ్ణి ఆధారం చేసుకో. ఆయన వలననే నీకు రక్షణ, ఆనందము కలుగుతుంది.